భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పరిపాలన వల్ల రాష్ట్రం మొత్తం అప్పుల పాలైందన్నారు. ఓడిపోయినప్పటికీ ఇంకా అధికారంలో ఉన్నామని అహంభావంతో టీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారు. గతంలో కేసీఆర్ పిచ్చి పిచ్చి హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని చిన్నాభిన్నం చేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా అప్పులు పాలు చేశారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రయత్నిస్తుంటే దానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు శ్వేత పత్రాలు విడుదల చేయడం హాస్యాస్పదం. నెల రోజులు ప్రభుత్వాన్ని పాతవాడు జీర్ణించుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఏ పద్ధతి అయినా సరే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల తీర్పుని అంగీకరించాలి, గౌరవించాలి. దానిపైన వీళ్ళు శ్వేతపత్రం వేసి వాళ్ళే శ్వేతపత్రం వేశారు. శ్వేతపత్రం అంటే దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు, దాని నిధులు ఏం చేశారు, ఏం ఖర్చు ఉంది, దాని ప్రణాళిక ఏంటి. శ్వేతపత్రం ఏంటో మాకు అర్థం కాదు. శ్వేతపత్రం అంటే శ్వేత అంటే చెమట, అంటే బాగా చెమట పిండి ఈ సంపదను ఎలా రాళ్లపాలు చేశారు, లేకపోతే కొంతమంది పాలు చేశారు, అది శ్వేతపత్రం. ఆ శ్వేతం మనకు అవసరం. పేదవాడి శ్వేతం కావాలి, ఏసీలో కూర్చున్నవాడు శ్వేతం కావాలి. ఆ విధంగా అదొక తప్పు చేశారు. మరలా ఇంకొకటి, ఈ నెల రోజుల్లో వీళ్ళు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం దానిపైన ఎట్లా తప్పులు జరుగుతుంది ఒకటి తయారు చేస్తున్నారు. ఇది ఎక్కడ చూస్తానికి హాస్యాస్పదంగా ఉంది. అదే పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని అవాంఛనీయంగా కూడా ఉంది. ప్రజాస్వామ్య ప్రక్రియ చాలా తప్పు చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. అంటే వాళ్ళ తప్పులు ఎక్కడ బయటపడుతున్నాయో అనే దాంతో రివర్స్ అటాక్ పెడుతున్నారు. రివర్స్ అటాక్ ఎలా పెడుతున్నారు? వాస్తవంగా మొన్న సీఎం గారు వచ్చారు, ఈ సీఎం గారు కేసీఆర్ గారు ఎన్నికలు వచ్చి స్పెషల్ ఫండ్ పేరుతో ప్రతి నియోజకవర్గానికి అన్ని కోట్లు ప్రయత్నం చేసిపోయారు. అంటే ఫ్లోటెడ్ ఎకానమీ అంటారు, కృత్రిమ ఆర్థిక వ్యవస్థ. చూస్తే అందులో డబ్బులు లేవు. డబ్బులు లేకుండా ఎలక్షన్ తర్వాత ఏదైనా చేద్దామని ప్రకటన చేసిపోయాడు. ఇప్పుడు చూస్తే రూపాయి లేదు. అదే పద్ధతిలో నోటికి ఏది పడితే అది వాగ్దానాలు చేసి అదంతా మీరు అయ్యి అమలు చేయాలి, ఇప్పుడు మీరు చెప్పిన అమలు చేయాలి. ఇది వీళ్ళ ముందు పెడుతున్న లక్ష్యం. అది ఆయన చేసిన పిచ్చి పిచ్చి వాగ్దానాలు అమలు చేయాలి. పిచ్చి పిచ్చి వాగ్దానాలు మామూలు పిచ్చి పిచ్చి కాదు. ఆయనకి ఏది గుర్తొస్తే అది చిన్న పిల్లల్లాగా హాస్యాస్పదం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి అధ్యయనం చేయాలి, దాని పూర్వాపరాలు పరిశీలన చేయాలి, దాని పరిణామాలు పరిశీలన చేయాలి, దానికి సంబంధించినటువంటి ఫలితాలని ఒక అంచనాతో చెప్పాలి. నోటికి ఎదుస్తే ఆ నిమిషం దాన్ని గట్టెక్కియటానికి ఈటెల రాజేంద్ర అప్పుడు ఆ నియోజకవర్గం ఉపయోగించారు. అప్పుడు ఏం చెప్పాడు? దళిత బంధు. దళిత బంధు ఈ నియోజకవర్గమే కాదు, మొత్తం అన్నాడు. ఏమైంది ఇప్పుడు దళిత బంధు? డబల్ బెడ్రూమ్ ఏమైంది ఇప్పుడు? అలాగే ప్రాజెక్టు, మన సీతారాం ప్రాజెక్టు ఏమైంది? నాకు తెలిసి సీతారాం ప్రాజెక్టు ఒక 300 కోట్లు, ఒక బిట్టు 300 కోట్లు, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. మొదట్లో రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరా దుమ్ముగూడెం స్థానం ఉంటాయి. లక్షల మంది ప్రజలు మా వెనక ఉన్నారు. ఎందువల్లంటే పొందికల్లో తామాషా ప్రాతినిధ్యం అనేది లేకపోబట్టి ఫస్ట్ వన్ సింగిల్ ఓట్ మెజార్టీ అయినా గెలుపుకి ప్రాతిపదిక అవుతుంది. కాబట్టి
నలుగురు పోటీ చేస్తే 26,000 ఓట్లు వచ్చినట్టు గెలుస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ వ్యతిరేకించారు. అది కాదంటున్నాను. నామాస ప్రార్థించడం అంటే నీకు 20,000 వస్తే 2 స్థానాలు, నాకు 30,000 వస్తే 3 స్థానాలు, అట్లా రావాలి కొన్ని దేశాలు. అది వస్తే తప్పితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఇవాళ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కొన్ని కోట్ల మంది దేశంలో కొన్ని లక్షల మంది కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు ఉన్నారు. మీరు సెక్రటరీ తీసుకోండి, ఓవరాల్గా గెలిచాం. మరి 100 ఏళ్ల చరిత్ర గల సెక్రటరీ. ఆర్టీసీ తీసుకోండి, మేమే ఏఐటీసీ ఎట్లా దాన్ని ఇప్పుడు ప్రభుత్వ విలీనం చేసిన ఏఐటీసీ బలమైన సాగు. మన మెడికల్ డిపార్ట్మెంట్ తీసుకోండి, మేమే